నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. బిహార్ పాలిటిక్స్ ఇప్పుడు హీట్ ఎక్కాయి. ఎలక్షన్స్ టైం దగ్గర పడుతూ ఉన్న తరుణంలో స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ ఒక బిగ్ పొలిటికల్ బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎలక్షన్స్ తర్వాత కూడా సీఎం గా ఉంటారా అని అడిగినప్పుడు పప్పు యాదవ్ స్ట్రైట్ గా ఖచ్చితంగా కాదు అని చెప్పడం సంచలనం సృష్టించింది. నితీష్ ను బీజేపీ గౌరవించదు అన్న ఆయన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపనున్నాయి? మహాకూటమి భవిష్యత్తుపై ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? బీహార్ రాజకీయాల గేమ్ ను మారుస్తూ పప్పు యాదవ్ కి కామెంట్ చేశారు. జర్నలిస్టులు అడిగిన ఒక కీ క్వశ్చన్ కు ఆయన క్లియర్ గా ఆన్సర్ ఇచ్చారు. ఎలక్షన్స్ తర్వాత నితీష్ కుమార్ సీఎం అవుతారా? నో వే. ఎలక్షన్స్ అయిపోగానే బీజేపీ నితీష్ ను గౌరవించదని పప్పు యాదవ్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. అయితే ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుందా అని అడిగినప్పుడు పప్పు యాదవ్ వెంటనే ఖచ్చితంగా అవును అని పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారు. నితీష్ కుమార్ రావాలనుకుంటే కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుంది, అలాగే వెల్కమ్ చేస్తుంది అని చెప్పడం పొలిటికల్ సర్కిల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఎన్డీఏ ఫ్యూచర్ పై కూడా పప్పు యాదవ్ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. బీహార్ ప్రజలు ఎన్డీఏకు ఓటు వేయరని ఆయన క్లియర్ గా డిక్లేర్ చేశారు. బీహార్ జనాభా అంతా ఐక్యంగా ఉన్నారని, ఈసారి ఓట్లు ఖచ్చితంగా మహాకూటమికే పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఛత్ పూజ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ బీహార్ లో ఎలక్షన్ ర్యాలీలు నిర్వహిస్తారని అనౌన్స్ చేశారు. మహాకూటమిలో ఐక్యత లేకపోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. మహాకూటమిని క్వశ్చన్ చేయకండి, బీజేపీ లీడర్స్ ను అడగండి. వారిలో ఐక్యత ఎక్కడుంది? వారు నితీష్ కుమార్ సీఎం గా ఉండాలని కోరుకోవటం లేదు. ఇదే ప్రస్తుతం బీహార్ లో బిగ్గెస్ట్ న్యూస్ అని పప్పు యాదవ్ ఫైనల్ పంచ్ విసిరారు. బీహార్ ఎలక్షన్ లో 2 ఫేజెస్ కు నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 6న, సెకండ్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. ఇక ఎలక్షన్స్ రిజల్ట్స్ నవంబర్ 14న అనౌన్స్ చేయనున్నారు. ఈ కీ మూమెంట్ లో పప్పు యాదవ్ చేసిన ఈ స్టేట్మెంట్ పొలిటికల్ ఈక్వేషన్ కు ఎంతవరకు మారుస్తుంది అనేది నవంబర్ 14న క్లియర్ గా తెలుస్తోంది.